ఎఫెసీయులకు రాసిన పత్రిక. మంచిది. ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు 82వ రోజు. ఈ రాత్రి ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 4. నిన్న రాత్రి చదువుకున్న ఆ వాక్య భాగాలు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సయున్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసి కొనుచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నదని ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కావున ఇక్కడ నుంచి చూడు, మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము. చెప్పండి చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృద్ధి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా? ప్రాచీన స్వభావము 1, 2 నవీన స్వభావము. చెప్పండి ఏంటంట? ప్రాచీన స్వభావము. అందరు చెప్పండి ఏంటంట? ప్రాచీన స్వభావము అంటే మూల భాషలో చూడండి, 3 ప్రాచీన పురుషుడు అంటే నన్ను చూడండి, పాత పురుషుడు లేకపోతే పాత మనుషుడు. మీ భాషలో చెప్పాలంటే పాత మనిషి. ప్రాచీన స్వభావం అంటే పాత పురుషుడు, పాత మనిషిని మనము వదులుకోవాలి, పాత వస్త్రమును వదులుకోవాలి. అలా చెప్పవచ్చు. ఏంటంటే చెప్పండి, పాత వస్త్రమును మనం ఏం చెయ్యాలా? వదులుకోవాలి.
నవీన స్వభావం అంటే నూతన పురుషుడు, నూతన పురుషుడు, క్రొత్త మనిషి. నవీన స్వభావం అంటే నూతన పురుషుడు, ప్రాచీన స్వభావం అంటే పాత పురుషుడు. పాత పురుషుని వదులుకొని నూతన పురుషుని మనం ఏం చేయాలా? ధరించుకొనవలెను. మీకు అర్థం అయ్యేటట్లుగా నేను చెప్తున్నాను, నన్ను చూడండి. పాత వస్త్రమును వదులుకొని నూతన వస్త్రమును మనం ఏం చేయాలా? ధరించాలా. అది పాతది క్రొత్తది రెండు కలిసి ఉండకూడదు. మనం పండగలు వచ్చినప్పుడు కొత్త బట్టలు తీసుకొని టైలర్కి ఇస్తాం. ఆ కొత్త బట్టలు కుట్టేటప్పుడు సరిపోలేదనుకోండి, పాత బట్టలు ఏదైనా ఉంటే ఒక బిట్టు దీంట్లో కలుపుతాడు. ఆ పాత బట్టలు కొత్త బట్టలో కలిపి కుట్టినప్పుడు ఏమాత్రము కలవదు. పాతది విడిచిపెట్టాలా, పాతది విడిచిపెట్టాలా, పాతది విడిచిపెట్టాలా. క్రొత్త దానిని మనము ధరించుకోవాలా. అది పౌలు చెప్తున్నాడు. పాత వస్త్రమును విడిచిపెట్టు, పాత వస్త్రమును వదులుకో. కొంతమందికి వదులుకో బుద్ధి కాదు, పాతది కూడా దాచిపెట్టుకుంటా ఉంటారు. నేను పదే పదే చెప్తున్నాను, ఎదిగేవాడు కొన్నిటిని విడిచిపెడతాడు, వదులుకుంటాడంట. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసము పోస్తేనంట ఆ తిత్తి పగిలిపోతుంది, కొత్త ద్రాక్షరసము కూడా ఏమైపోతుందంట? చెడిపోతుందంట. పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసము పోస్తే పాత తిత్తి ఆగదు, అది పగిలిపోతుంది. అలాగనే ద్రాక్షరసము కూడా పాడవుతుంది. సో ఈ రాత్రి దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నాడంటే, పాత స్వభావమును లేక పాత మనుషుని లేక పాత వస్త్రమును వదులుకోవాలి. నవీన స్వభావము లేక నూతన పురుషుడు లేక నూతనమైన వస్త్రములను మనము ధరించుకోవాలి. పాత వాటిని విడిచిపెట్టాలి, నూతనమైన వాటిని మనము ధరించుకోవాలి. చెప్పండి, పాత వాటిని మనం ఏం చెయ్యాలా? విడిచిపెట్టాలా. నూతనమైన వాటిని ఏం చెయ్యాలా? ధరించుకోవాలా. ప్రాచీన స్వభావం అంటే ఏమిటి? మోసకరమైనది. పాత స్వభావం అంటే ఏంటంటే చెప్పండి, పాత వాటిలో ఏముందంట? మోసకరమైనది, దురాశలు, మోసకరమైన దురాశల వలన చెడిపోవు. చూసారా? మోసకరమైన దురాశల వలన చెడిపోవు. మోసమైనది, దురాశలు కలిగినది, చెడిపోవు స్వభావము. వాటిని మనము విడిచిపెట్టాలి, వాటిని మనము విడిచిపెట్టాలి. పాతది విడిచిపెట్టాలి, నూతనమైన వాటిని మనము ధరించుకోవాలి. పాత వస్త్రములను విడిచిపెట్టి వేటిని ధరించుకోవాలి? నూతనం. చెప్పండి, వేటిని విడిచిపెట్టాలి, వేటిని ధరించాలి? నూతనమైనది. పాత వస్త్రములను మనం విడిచిపెట్టాలి. అది మోసకరమైనది, పాతది. అందులో మోసం ఉంటుంది, దురాశ ఉంటుంది, చెడిపోయే మనసు ఉంటుంది. వాటిని విడిచిపెట్టాలి. నూతనమైన స్వభావము, నవీన స్వభావం అంటే ఏంటి? 23 చూడు. చిత్త వృత్తియందు
నూతన పరచబడిన వారై, ఒకటి నీతి, రెండు యథార్థత, మూడు భక్తి. చూసారా? ఏంటంటే చెప్పండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై, ఎవరి పోలికలో? దేవుని పోలికలో సృజింపబడిన. చూసారా? నూతనమైనది దేవుని పోలికలో సృజించబడినదంట. ఈ నూతనమైన స్వభావములో నీతి ఉంటుంది, యథార్థత ఉంటుంది, భక్తి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నీతి, యథార్థత, భక్తి. నీతి, యథార్థత, భక్తి. నీతి, యథార్థత, భక్తి. ఈ మూడు నవీన స్వభావములో కనబడుతుంది. ప్రాచీన స్వభావములో నీతి కనబడదు, యథార్థత కనబడదు, భక్తి కనబడదు. అర్థమైందా? పాత స్వభావములో ఏది కనబడదంట? నీతి కనబడదు, యథార్థత కనబడదు, భక్తి కనబడదు. కానీ మోసకరమైనది, మోసము కనబడుతుంది, దురాశ కనబడుతుంది, చెడిపోయే మనసు కనబడుతుంది. వాటిని వదులుకొని దేవుని పోలికలో, దేవుని పోలికగా సృజించబడిన స్వభావం అంట ఇది. ఏ పోలికగా? దేవుడు ఏ పోలికలో ఉంటాడో ఆ పోలికగా సృజించబడిన నవీన స్వభావము. ఇందులో నీతి ఉంటుంది, ఇందులో యథార్థత ఉంటుంది, ఇందులో భక్తి. చెప్పండి, ఏముంటుందంట? చెప్పండి. భక్తి. నీతి, యథార్థత, భక్తి. ఈ మూడు ఉంటుంది. పౌలు ఏమన్నాడు 2వ అధ్యాయంలో 10వ వాక్యములో? మనము మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా స్థిరపరచబడిన సత్క్రియలు చేయుటకై. ఇక్కడ నుంచి చూడు. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. స్తోత్రం చెబుదామా? మనము క్రీస్తు యేసునందు ఏమై ఉన్నామంట? సృష్టింపబడిన వారమై, ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుడు మనలను క్రీస్తులోనికి తీసుకొని వచ్చి ఆ క్రీస్తునందు నూతన సృష్టిగా సృజించాడు. నిన్ను నన్ను క్రీస్తులోనికి తీసుకొని వచ్చాడు. దేవుడే నిన్ను నన్ను క్రీస్తులోనికి తీసుకొని వచ్చి ఆ క్రీస్తునందు మనలను నూతన సృష్టిగా సృజించాడు. మనము నూతనముగా సృజించబడ్డాం. పాత సృష్టి పాడైపోయినది. మన పాత జీవితం పాడైపోయినది. మన పాత బ్రతుకు పాడైపోయినది. మన పాత స్వభావము పాడైపోయినది. మన పాత నడవడిక పాడైపోయినది. ఎందుకంటే పాపము చేసిన ఆదాము వంశములో పుట్టిన దాని వలన మనమందరము పాపులుగా పుట్టాము. ఆ పాపము వలన మన పాత జీవితం అంతా ఏమైపోయిందంట? పాడైపోయినది. పాడైపోయిన జీవితం, ప్రాచీన స్వభావం. పాపముల చేతను, అతిక్రమముల చేతను, అపరాధముల చేతను మనం ఏమై పడి ఉన్నామంట? సచ్చిన వారమై పడి ఉన్నాం. అది మన పాత జీవితం. అపరాధములు, పాపములు, అతిక్రమములు, ఇది మన పాత జీవితం. మోసము చేయటం, దగ, దొంగిలించటం, ఇదే మన పాత బ్రతుకు. త్రాగుడు, మన పాత జీవితం ఇదే. అటువంటి స్థితిలో ఉన్న మనలను దేవుడు క్రీస్తులోనికి తీసుకొని వచ్చాడు.
క్రీస్తునందు మనలను బ్రతికించాడు. క్రీస్తునందు మనలను నూతన సృష్టిగా చేశాడు. ఈ నూతన సృష్టి నన్ను చూడండి, ఎవరి పోలికలో ఉందంట? దేవుని పోలికలో. స్తోత్రం చెప్పండి. ఎవరి పోలికలో సృజించబడ్డాము? దేవుని పోలికలో. దేవుని పోలికలో ఇప్పుడు మనము సృజించబడ్డాము. పాత జీవితము దేవుని పోలిక అందులో కనబడదు. నోరు తెరిస్తే అబద్ధము, మోసము, దగ. దేవుడు అడిగాడు యాకోబును, నీ పేరేమిటి? యాకోబు అన్నాడు. యాకోబు అంటే మోసగాడని అర్థం. తన నిజస్థితిని ఒప్పుకున్నాడు. మోసగాడు. తండ్రిని మోసం చేశాడు. తోబుట్టువుని ఏం చేశాడు? మోసం చేశాడు. తండ్రిని మోసం చేశాడు, తోబుట్టువును మోసం చేశాడు. కాబట్టి మేనమామ ఇంట్లో ఇతడు మోసపోయాడు. ఇతడు మోసం చేశాడు. మేనమామ ఇంట్లో ఏమయ్యాడు? మోసపోయాడు. ఇతడు అబద్ధమాడాడు తండ్రి ఎదుట. మేనమామ ఇతనికి అబద్ధమాడి వివాహము చేశాడు. చూసారా? ఇతని పాత స్వభావము, ప్రాచీన స్వభావం ఏంటి తెలుసిన? మోసము, అబద్ధము. తండ్రి అడుగుతున్నాడు ఇస్సాకు, నీవు ఎవరు అంటే యాకోబు అంటున్నాడు, నేను ఏషాను అన్నాడు. అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడటం ప్రాచీన స్వభావం. నీ పేరేంటి? ఏషా అన్నాడు. అబద్ధం ఆడాడు. తండ్రికి అనుమానం. ఎందుకంటే అంత త్వరగా అడవిలోకి వెళ్ళి ఒక మంచి జంతువును వేటాడి అంత త్వరగా వండి తీసుకురావటం అతి కష్టం. ఇది ఎలా సాధ్యమని ఆలోచిస్తున్నాడు. వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే, వాళ్ళ అన్నయ్య ఆ వస్త్రము, ఆ చర్మము ఉన్న ఆ వస్త్రమును యాకోబు మీద కప్పాడు. దగ్గరికి పోగానే ఆ వస్త్రపు వాసనను చూసి, ఎందుకంటే అది ఏషా వస్త్రం, అది ఆ వస్త్రపు వాసనను బట్టి ఇస్సాకు యాకోబును ఏషా అని నమ్మి మోసపోయాడు. మోసగించటం ప్రాచీన స్వభావం. అబద్ధం ఆడటం ప్రాచీన స్వభావం. వాళ్ళ అన్నయ్యను మోసగిస్తాడు. కన్న తండ్రిని, తోబుట్టుని ఏం చేశాడంట? మోసగిచ్చాడు. అపహరించుకున్నాడు. మోసము చేసి, కుయుక్తి, జ్యేష్ఠత్వాన్ని కుయుక్తితో మోసగించాడు, అపహరించుకున్నాడు. కొంతమందికి ఆ కుయుక్తి ఉంటుంది, మోసం చేయటం, కుయుక్తిగా లాగుకోవటం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది శాశ్వతం కాదు. ఇతడు మోసం చేశాడు, అక్కడ మోసపోయాడు. అర్థమైందా? తండ్రిని ఏం చేశాడు? మోసం చేశాడు. తండ్రి ఎదుట అబద్ధం ఆడాడు. కుయుక్తితో ఏషా ఆశీర్వాదములన్నిటినీ ఇతడు లాగేసుకున్నాడు. కానీ లాబాను ఇంట, లాబాను ఎవరు? మేనమామ, వాళ్ళ అమ్మగారి సొంత సహోదరుడు, మేనమామ మోసగిస్తాడు ఇతన్ని. చిన్న అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ చిన్న అమ్మాయి కొరకు 7 సంవత్సరములు పని చేస్తాడు. ఏ కూలీ లేకుండా, రాబడి లేకుండా ఒక అమ్మాయి కోసం కష్టపడతాడు. 7 సంవత్సరం పూర్తయిన తర్వాత మేనమామ యాకోబుని పిలిచి, యాకోబు మేనమామ దగ్గరికి వెళ్ళి, నువ్వు చెప్పినట్లుగా నేను 7 సంవత్సరములు పని చేశాను, నీ చిన్నదానిని నాకు ఇచ్చి వివాహము చెయ్యమని. ఓకే అని చెప్పాడు. వాళ్ళ సంప్రదాయం ప్రకారంగా ఒకరిని ఒకరు చూసుకోరు.
వివాహం జరిగింది, ఫస్ట్ నైట్ జరుగుతుంది. అప్పుడు కూడా ముఖము చూసుకోలేదు. ఉదయం చూశాడు. చిన్న అమ్మాయి కాదు, వాళ్ళ మామ ఎవరిని పంపించాడు? పెద్ద అమ్మాయిని. వెంటనే లేచి పరిగెత్తుతున్నాడు, నన్ను మోసం చేశావు, నన్ను మోసం చేశావు. నేను చిన్న అమ్మాయి కొరకు శ్రమపడి పని చేస్తే నువ్వు పెద్ద అమ్మాయిని ఇచ్చి నన్ను మోసం చేశావు. మరి అక్కడ తండ్రిని వీడేం చేశాడు? మోసం. నేను గుర్తుపెట్టుకుని, తండ్రిని ఏం చేశాడు? మోసం చేశాడు. అప్పుడు లాబాన్ ఏమన్నాడు? ఇంట్లో పెద్ద అమ్మాయి ఉండగా చిన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయటం మన సంప్రదాయము కాదు. సో నువ్వు నా మేనల్లుడు కనుక కావాలంటే ఆ చిన్న అమ్మాయి నీకే ఇస్తాను, ఇంకొక 7 సంవత్సరం పని చేయి. మరలా 7 సంవత్సరం పని చేశాడు. మరలా 7 సంవత్సరములు పని చేశాడు. చిన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. 7 ఎన్ని సంవత్సరములు? 14 సంవత్సరములు. మేనమామ విడిచిపెట్టాడా? ఇంకొక 6 సంవత్సరములు పని చెయ్యమని బలవంతం చేస్తే 20 సంవత్సరములు ఏ రాబడి లేకుండా, ఏ కూలి లేకుండా, ఏ జీతము లేకుండా మేనమామ కుటుంబానికి యాకోబు కష్టపడి ఏం చేశాడంట? పని చేశాడు. 20 సంవత్సరములు పని చేసిన తర్వాత లాబాను మేనల్లుడికి, ఇప్పుడు మేనల్లుడు కాదు, ఇంటల్లుడు, పెద్ద అమ్మాయిని చేసుకున్నాడు, చిన్న అమ్మాయిని ఇతడే చేసుకున్నాడు. మరి మామగారు అల్లుడికి ఎంత మేలు చెయ్యాలా? లాబానికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుకి మేలు చెయ్యటానికి ఇంటి అల్లుడికి మోసం చేయాలనుకుంటున్నాడు. వెంటనే దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. నీవు నీ భార్య నీ పిల్లలతో సహా లాబాను ఇంటిని విడిచిపెట్టి బయటికి రా. ఎందుకంటే మీ మామ నీకేం చేయాలనుకుంటున్నాడు? మోసము, ద్రోహము చేయాలనుకుంటున్నాడు. దేవుని మాట ప్రకారముగా యాకోబు తనకు కలిగిన పిల్లలు, 2 భార్యలు, మరలా వారికి ఇచ్చిన ఆ పనివారిని కూడా ఇతరే చేసుకుని మొత్తం 4 భార్యలు అన్నమాట. ఈ 4 భార్యలకు పుట్టిన పిల్లలతో సహా వారికి కలిగిన వాటన్నిటిని తీసుకొని తన స్వదేశానికి బయలుదేరుతున్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు తన సొంత దేశాన్ని విడిచిపెట్టి మేనమామ ఇంటికి వచ్చాడు. వాళ్ళ అన్నను మోసం చేసి వచ్చాడు. కొన్ని సంవత్సరముల తర్వాత తిరిగి వెళ్తున్నాడు. యాకోబు వస్తున్నాడన్న వార్త ఏషా విని, ఏషా 400 మందితో కలిసి యాకోబును కలవటానికి వస్తున్నాడు. తన సహోదరుడైన ఏషా తన్ను కలవటానికి వస్తున్నాడన్న వార్తను విని యాకోబు భయపడిపోతున్నాడు. భయం అనేది పాత స్వభావము, గుర్తుపెట్టుకోండి. భయం అనేది ఎటువంటిదా? భయము, అపనమ్మకము, మోసము, అబద్ధము, కుయుక్తి, ద్రోహము చేయటం, దురాశ కలిగి ఉండటం, భక్తి లేని జీవితము, యథార్థత లేని జీవితము, నీతి లేని జీవితము, ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావము. భయము ఒకటి గుర్తుపెట్టుకుని, భయము కూడా పాత స్వభావము. ఏషా వస్తున్నాడన్న వార్తను విని భయపడి ఆ ఏషాను కలవటానికి ధైర్యం చాలక తనతో ఉన్న తన బిడ్డలను వారిని గుంపులు గుంపులుగా విడివిడిగా పంపిస్తున్నాడు. వారిని చూసి యాకోబు మీద ఏషా కోపము చల్లారుతుందన్న ఆలోచనతో అలా చేశాడు. అందరినీ విడివిడిగా పంపించేశాడు. యాకోబు మాత్రం ఒంటరి అయ్యాడు. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు యాకోబును దర్శించాడు. ఆ రాత్రి అంతటా దేవునితో యాకోబు పోరాడాడు. అస్సలు ఎంత పోరాడినా
దేవుడు యాకోబును విడిచిపెట్టి వెళ్ళటానికి ప్రయత్నం చేసినా వెళ్ళనీయకుండా యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇక నుండి నీ పేరు యాకోబు కాదు. చెప్పండి, నీ పేరు యాకోబు కాదు, ఇక నుండి నీ పేరేంటంట? ఇశ్రాయేల్. పాత స్వభావము యాకోబు, క్రొత్త స్వభావం ఏంటంట? ఇశ్రాయేలు. యాకోబు కాదు, యాకోబు కాదు, ఇక నుండి నీ పేరు ఇశ్రాయేలు. అక్కడ వచ్చింది ఆ పేరు. కాబట్టి యాకోబుకు పుట్టిన 12 గోత్రికులందరికీ ఏమని పేరు వచ్చిందంట? ఇశ్రాయేలు అని పేరు వచ్చింది. ఇశ్రాయేలీలు అంటారు, ఇప్పటికీ ఆ పేరు ఉంది. చూసారా? ఒక్కొక్కసారి యాకోబు జీవితంలో పాత మనుషుడు ఉన్నాడు, క్రొత్త మనుషుడు ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు ఉన్నాడు, అతనిలో యాకోబు కూడా ఉన్నాడు, రెండు కలిసి ఉంది. కానీ ఒక్కొక్కసారి ఆ మనుషుడు యాకోబుగానే ప్రవర్తిస్తున్నాడు, కానీ ఎవరిలాగా ప్రవర్తించలేకపోతున్నాడు, ఇశ్రాయేలులాగా ప్రవర్తించలేకపోతున్నాడు. బైబిల్ చెప్తుంది మనమంట నూతన సృష్టి అంట. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు ఎప్పుడు క్రీస్తులోనికి వచ్చారో దేవుడు మిమ్మును క్రీస్తునందు నూతన సృష్టిగా చేశాడు. దేవుని పోలికగా మిమ్ములను నూతనమైన సృష్టిగా చేసేసాడు. మీరు అర్థం చేసుకొని మీలో ఉన్న పాత బుద్ధులు, పాత స్వభావములను మీరేం చేయాలంట? వదులుకోవాలా. కానీ మనం వదులుకోము, అలాగనే ఉంటుంది. మన లోపల పాత స్వభావం ఉంటుంది చూడు, పాత బుద్ధులు ఉంటాయి, దురాశలు ఉంటాయి. అది వదులుకో బుద్ధి కాదు. దురాశ, అబద్ధం ఆడటం, మోసం చేయటం, అనీతిగా జీవించటం, యథార్థత లేని బ్రతుకు, భక్తి లేని బ్రతుకు. అంటే భక్తిహీనత. దాన్ని ఏమంటారంటే భక్తిహీనులు అంటారు. భక్తిహీనత, భక్తి ఉండదు. మనము నూతన సృష్టిగా సృజించబడిన తర్వాత కూడా మనలో ఎక్కువగా ఏ స్వభావము కనబడుతూ ఉంటుందంట? పాత స్వభావం. ఎందుకంటే దాన్ని వదులుకోలేకపోతున్నాం మనం. వదులుకోలేకపోతున్నాం. అది మనలోనే ఉంటుందంట. మనం వదులుకుంటేనే అది పోతుంది. వదులు 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 అంటే దాని అర్థం ఏంటి? పట్టుకోవద్దు అని అర్థం. వదిలేయి. నీ చేతిలో ఏమున్నది? కర్ర. వదులు అన్నాడు. ప్రాచీన స్వభావము ఇంకా మనలో ఉంది. అసూయ, ద్వేషము, కుళ్ళు, కుట్ర, ఇగో, గర్వము, అహంకారము, దురాశ, మోసము, అబద్ధము, ఇవన్నీ దేని కింద వస్తుంది? ప్రాచీన స్వభావము. దేవుడు నీలో ఉన్న ఆ ప్రాచీన స్వభావమును తీసివేయడంట. నువ్వే దానిని ఏం చెయ్యాలా? వదులుకోవాలా. నువ్వే వదులుకోవాలా. నువ్వు అర్థం చేసుకోవాలా, నేను నూతన సృష్టి అయి ఉన్నాను. దేవుని పోలికలో. చూడండి, దేవుడు మనల్ని ఏ పోలికలో సృజించాడు? దేవుని పోలికలో మనము నూతనమైన సృష్టిగా సృజించబడ్డాం. బైబిల్ అంటది, ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అయి ఉన్నాడు గనుక పాతవి ఏమాయను? చెప్పండి, పాతవి ఏమాయను? ఆ పాతవి అన్నదే ప్రాచీన స్వభావం. పాతవి ఏమాయను? గతించెను. ఇదిగో ప్రతిదీ 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 ఏమాయను? నూతనమాయను. స్తోత్రం చెప్దామా? చూడు, పాతది వదులుకోవాలా మనము.
పాత బుద్ధులు, పాత స్వభావము, పాత జీవితము, రోత జీవితము వదలాల మనము దాన్ని. అది వదలకపోతే మనతోనే ఉంటుంది. వదలకపోతే ఏమవుద్ది? క్రొత్త వస్త్రములు, పాత వస్త్రములు రెండు కలిసి పాడైపోతుంది. ఇప్పుడు నేను ఒక బనీను వేసుకున్నాను, పాతది, మాసిపోయిన బనీను, చినిగిపోయిన బనీను. అది వదులుకోకుండా దాని మీద కొత్త బనీను వేసుకుంటున్నాను. చూసేవాళ్ళు నవ్వుతారా, పొగుడుతారా? అరే నువ్వేం మనిషిరా, ఇది డబ్బులు పెట్టి కొన్నాను, ఇది మా నాన్న నాకు ఇచ్చిన బనీను, నేను దాచుకుంటాను. ఇది పాత పడిపోయింది, ఇక నీకు ఉపయోగపడదు. కొత్త బనీను లేకపోతే నువ్వు అది వేసుకోవటంలో ధర్మం ఉంది. నీకు మరలా కొత్త బనీను కొనిచ్చారు కదా. పాతది వద్దు, వదులుకో అంటే, అమ్మ నేను వదులుకోను, అవసరమైతే ఆ పాత బనీను మీద ఈ కొత్త బనీను వేసుకుంటాను. అర్థమైందా నేను చెప్పింది? మా అమ్మగారు ఇచ్చిన చీరనే వదులుకోను, చినిగిపోయిందమ్మా అయినా వదులుకోను, దాచుకుంటా. కొత్త చీర కట్టుకోవమ్మంటే అయినా వదులుకోను. కావాలంటే నీకోసం పాత చీర మీదనే ఏ చీర కట్టుకుంటాను, కొత్త చీర కట్టుకుంటా. అది కుదరదు. పాతది, పాత జీవితం, పాత స్వభావము, పాత అలవాట్లు వదులుకో. ఎందుకంటే దేవుడు నిన్ను క్రీస్తునందు దేవుని పోలికగా, ఎవరి పోలికలో? దేవుని చూడు, వేరే పోలిక అయితే పర్వాలే, ఇది ఏ పోలిక? దేవుని పోలిక. అంటే దాని అర్థం ఏంటి తెలిసిన? నిన్ను దేవుడు క్రీస్తులోనికి తీసుకొచ్చి నిన్ను దేవుడిలాగా, దేవుడు ఎలా ఉన్నాడో అదే పోలికలో నిన్ను దేవుడు సృజించాడంట. ఇది చాలా విలువైనది. దేవుడు ఏమన్నాడు? మన పోలిక చొప్పున. చూసారా, దేవుడు ఏమన్నాడు? మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. ఆ పని ఆదాము దేవుని మాటకు లోబడకపోవటం వలన ఆ పని అక్కడ స్టాప్ అయింది. దేవుడు చాలా బాధపడ్డాడు. నేను నరులను, అంటే మనుషులు, నేను మనుషులను మనలాగా, దేవుళ్ళలాగా, దేవుని పోలికలో చెయ్యాలనుకుంటే ఈ మనుషులు నా మాట లోబడక పతనమయ్యారు. 6వ అధ్యాయంలో దేవుడు మరలా ఒక సంతానాన్ని తీసుకురావాలి, ఒక నీతిమంతుని తీసుకురావాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ దేవుని కుమారులు నరుల పుత్రికలతో కలవటం వలన పొల్యూటెడ్ అయ్యారు, పాడైపోయారు మనుషులు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నరులను ఎందుకు సృజించానో అని దేవుడు మనస్తాపపడ్డాడు, బాధపడ్డాడు. ఎందుకంటే నరులు వారి చిన్ననాటి నుండి వారి హృదయములో వచ్చే ప్రతి ఊహ కేవలము ఏమై ఉన్నదంట? చెడ్డదై ఉన్నది, పాత స్వభావం. సో దేవుడు చూశాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? మనుషులను రక్షించుటకు పాపము లేని ఒక నీతిమంతుణ్ణి తీసుకురావాలి, రక్షకుణ్ణి తీసుకురావాలి, లోక రక్షకుణ్ణి తీసుకురావాలి. ఆదాము వలన ఈ లోకములోనికి పాపం వచ్చింది. ఆ పాపమును తీసివేయుటకు పాపరహితుడు దేవుని కుమారుడు ఈ భూలోకములోనికి తీసుకురావాలి. ఆయనను ఈ లోకములోనికి తీసుకురావాలి అంటే ఒక సంతానము, ఒక కుటుంబము, ఒక మనుషుడు అవసరం. అతడు నీతిమంతుడై ఉండాలి. అతని కుటుంబములో నుండి దేవుడు తన కుమారుణ్ణి తీసుకురావాలి. అదే ఆయన ప్రణాళిక. కానీ ప్రతి ఒక్కరు చెడిపోతున్నారు. ఇక దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, ఇక లాభము లేదు,
ఈ మనుషులందరినీ ఏం చేయాలనుకున్నాడు? జలప్రలయముతో సర్వనాశనము చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? పాత స్వభావం అంతటిని జలప్రలయములో దేవుడు ముంచివేశాడు. పాత మనుషులను దేవుడు జలప్రలయములో ముంచివేశాడు. ఒక నోవహును మాత్రం, అతని కుటుంబమును మాత్రం బ్రతికించాడు. ఎందుకంటే నోవహు నీతిమంతుడు. అతని వలన ఒక నీతి కుటుంబాన్ని, మంచి కుటుంబాన్ని తీసుకురావాలనుకున్నాడు. అతనిని, అతని కుటుంబాన్ని మాత్రం బ్రతికించాడు. కానీ అతని కుటుంబములో ఉన్న 3 కుమారుల వలన మరల పిల్లలు పుట్టుతూ ఉంటున్నారు, పిల్లలు పెరుగుతున్నారు, జనసంఖ్య పెరుగుతున్నారు. అందులో ఒకడొచ్చాడు నిమ్రోదు. వాడి వలన మరల ప్రజల్లో కలవరం, మరల నిమ్రోదు వలన అనేకులు పాడయ్యారు. దేవుడు ఏం చేశాడంటే, నిమ్రోదు ఒక బాబేల్ అనే గోపురమును కడుతుంటే ఆ గోపురను కుప్పకూల్చేశాడు. అంతకుముందు ఒకే భాష. ఎప్పుడు గోపురము కూలిపోయినదో అక్కడ భాషలన్నీ పుట్టకొచ్చినాయి. ఎవరికి ఏ భాష వచ్చో వాళ్ళందరూ ఒక గ్రూపుగా మారారు. దేవుడు ఆ జనములను లోకమంతటా చెదరగొట్టాడు. అప్పుడు ఎవరైనా ఒక మంచివాడు దొరుకుతాడని చూస్తే తేరహు కుటుంబములో నుండి అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు. స్తోత్రం చెప్దామా? ఎందుకు అబ్రహామును ఏర్పరచుకున్నాడు? అతని కుటుంబములో నుండి, అతని వంశములో నుండి లోక రక్షకుని లోకములోనికి తీసుకురావటానికి. అతన్ని ఎన్నో విధాలుగా పరీక్షించాడు, శోధించాడు. అన్నిటిలో అబ్రహాము విజయము సాధించాడు. ఆఖరులో దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, అబ్రహాము సరి అయిన వ్యక్తి, నేను అనుకున్న పనిని భూమిలో నెరవేర్చుటకు అబ్రహామే కరెక్ట్ అని అబ్రహాము ద్వారా ఇస్సాకును తీసుకొచ్చాడు. ఇస్సాకు ద్వారా యాకోబును తీసుకొచ్చాడు. కానీ యాకోబులో పాత స్వభావము కరెక్ట్గా లేదు. అతని పేరే మోసగాడు. సో దేవుడు ఏం చేశాడు? మోసగాన్ని ఇశ్రాయేలుగా చేశాడు. అతని ప్రాచీన స్వభావం వచ్చి మోసగాడు, నవీన స్వభావం వచ్చి ఇశ్రాయేలు. స్తోత్రం చెప్పండి. కానీ అతనిలో 2 కలిసి ఉంది. అప్పుడప్పుడు మీరు యాకోబు చరిత్ర చదవండి, అప్పుడప్పుడు ప్రాచీన స్వభావం కనబడుతూ ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? ప్రాచీన స్వభావం మీలో ఉంటే నవీన స్వభావము మీలో సరిగా పని చెయ్యదు. మీ దగ్గర 2 సెల్ ఫోన్ ఉంది, పాత సెల్ ఫోను, క్రొత్త సెల్ ఫోను, 2 ప్యాకెట్లు పెట్టుకుంటున్నారు. కొత్త సెల్ ఫోన్ చాలా చక్కగా పనిచేస్తుంది, 5G. ఇప్పుడు ఇంటర్నెట్ అంతా 5G ఫోన్కే సపోర్ట్ చేస్తుంది. అది 2G పాత ఫోను. ఇప్పుడున్న ఇంటర్నెట్కి అది సపోర్ట్ చేయదు. కానీ వదులుకో బుద్ధి కాట్లా. అందువలన నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. క్రొత్త ఫోను బాగా పని చేస్తుంది, పాత ఫోను సరిగా పని చేయట్లా. రెండింటిని వాడుకోవాలనుకుంటున్నావు, అది నీ వలన కాదు. ఒకడు అంటున్నాడు, ఎందుకు పాతది నీ దగ్గర ఉంచుకున్నావు? అది ఉపయోగం లేదు. అప్డేట్ అయింది ఇప్పుడు బాగా వర్షన్లు. ఇప్పుడు వచ్చే సాఫ్ట్వేర్ అంతా న్యూ వర్షన్ అన్నమాట. పాత ఫోన్కి సపోర్ట్ చేయదు. పాత ఫోన్ 2G, ఇప్పుడున్న ఇంటర్నెట్ స్పీడ్ వచ్చి 5G. అది పని చేయదు, యూస్ లేదు. అది దాన్ని వదిలేసి కొత్త ఫోన్ వాడుకోవటం మంచిది. అట్లాగని నీ జీవితంలో బోలెడు పాత స్వభావం నువ్వు దాచిపెట్టుకొని ఉన్నావు, పాత అలవాట్లు, పాత బుద్ధులు. నన్ను చూడు, అది నీలో నీ దగ్గర ఉన్నంత వరకు నీ పిల్లల జీవితంలో కానీ, కుటుంబములు కానీ, ఇంటిలో కానీ నూతనత్వాన్ని నువ్వు చూడాలని ఎంత కష్టపడ్డా, రాత్రి నిద్ర లేకుండా పనిచేసిన, పగలంతా పనిచేసిన నీ వలన కాదు. అబ్రహాం పాత పేరేంటి? అబ్రాం. కొత్త పేరేంటి? అబ్రహాము.
ఆయన భార్య అయిన షారాయ్, ఆమె కొత్త పేరేంటి? షారా. దేవుడు ఇక నుండి నీ పేరు అబ్రాహాము కాదు, ఇక నుండి నీ పేరేంటి? అబ్రహాము. అబ్రాహాము పిల్లలు లేని ఒక తండ్రి, పిల్లలు లేరు అతనికి. షారాయ్ గొడ్రాలు. ఇక నుండి నీ భార్య పేరు షారాయ్ కాదు, ఇక నుండి నీ భార్య పేరు షారాయ్ కాదు, ఇక నుండి నీ భార్య పేరు షారా. ఎందుకంటే దేవుడు అంటాడు, నేను ఆమెను అనేక జనములకు తల్లిగా నియమించి తిని. స్తోత్రం చెప్దామా? ఇక నుండి నీ పేరు అబ్రాము కాదు, ఇక నుండి నీ పేరు అబ్రహాము. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఎందుకంటే నేను నిన్ను అనేక జనములకు తండ్రినిగా ఏం చేసి తిని? నియమించి తిని. ఇప్పుడు చెప్పండి, అనేక జనములకు దేవుడే తండ్రిగా నియమించాడు. ఇదేనండి నూతన సృష్టి. పాత సృష్టి ఏంటి? అబ్రాము పిల్లలు లేనివాడు. అతని భార్య అయిన షారాయ్ గొడ్రాలు, పిల్లలు లేరని అందరూ చిన్న చూపు చూస్తున్నారు, పిల్లలు లేరని బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. వారికి ఎంతో ఐశ్వర్యము ధనము ఉండినను పిల్లలు లేరు అన్న బాధ వారిని వెంటాడుతుంది. అది పాత స్వభావం. కానీ దేవుడేమన్నాడు? అబ్రహాము, నేను నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని. నీ భార్య పేరు ఇక నుండి షారా, అనేక జనములకు తల్లిగా నేను ఆమెను నియమించి తిని. ఇప్పుడు చెప్పు, అనేక జనములకు తండ్రిగా జీవించాడా? ఆ రోజు నుండి పిల్లలు లేనివాడుగా జీవించాడా? ఎందుకంటే అబ్రహాముగా బ్రతికాడా? అబ్రాముగా బ్రతికాడా? అబ్రహాముగా బ్రతికాడు. షారాగా బ్రతికిందా? షారాయిగా బ్రతికిందా? ఎందుకంటే అది పాత జీవితం, దేవుడే మార్చాడు. అదే విధంగా వారి పేర్లు ఎలా మార్చాడు దేవుడు, అలాగనే మనలో కూడా సృష్టిని దేవుడు మార్చాడు. మన పాత సృష్టి ఏంటంటే మోసము, అబద్ధములాడటం, నీతి లేని జీవితం, యథార్థత లేని జీవితము, దురాశ కలిగిన జీవితము, చెడిపోయిన జీవితము. ఏది? మన పాత జీవితం. అటువంటి స్థితిలో ఉన్న మనలను దేవుడు క్రీస్తులోనికి తీసుకొని వచ్చి అబ్రామును అబ్రహాముగా మార్చినట్లుగా దేవుడు క్రీస్తులోనికి తీసుకొని వచ్చి మనలను దేవుని పోలికగా, నిన్ను నన్ను ఒక నూతన సృష్టిగా చేశాడు. స్తోత్రం చెప్దామా? ఇప్పుడు నువ్వు నూతన సృష్టిగా సృజించబడ్డావు. దేవుని పోలికలో నువ్వు ఈ జీవితాన్ని నువ్వు కొనసాగితే నీ లైఫ్ మారుతుంది. నువ్వు పాత జీవితాన్నే కలిగి ఉంటే నీ జీవితంలో మార్పు, నీ ఇంటిలో కూడా మార్పు. నేను పదే చెప్తున్నాను, మార్పు అనేది నువ్వు కష్టపడి సంపాదించటం వలన రాదు. అలా వస్తే నేను ఈ పనిని మానుకొని మీలాగా కష్టపడతాను, రాదు. నేను చదువుకున్నోని 10 మంది చరిత్రను చదివిన వాడిని చెప్తున్నాను, కష్టపడే వాళ్ళకి కూలి వస్తుంది తప్ప అదృష్టము రాదు. గుర్తుపెట్టుకో. కష్టపడేవాడికి ఏమన్నాడు? రాత్రి ఎంత ప్రయాసపడితిమి కానీ ఒక్క చేప, అదే మీ బ్రతుకు. కష్టపడే వాళ్ళు బ్రతుకు, ఒక్క చేప దొరకదు. ప్రయాసము కష్టము తప్ప. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, వాటితో ఏ ప్రయాసము ఏ వేదన చేర్చబడదంట. ఇంగ్లీష్లో రాయబడింది. దేవుని ఆశీర్వాదం మనకేమిస్తుందంట? ఐశ్వర్యము. ఆ ఆశీర్వాదముతో ప్రయాసము కానీ శ్రమ కానీ వేదన కానీ చేర్చబడదు. నువ్వు నీ భార్య మాట విని తినవద్దు అన్న పండును తిన్నావు గనుక నీ నిమిత్తము ఈ నేల శపించబడ్డది. ప్రయాసముతో, ఎలా అంటే చెప్పండి, ప్రయాసముతోనే
నీవు నీ భోజనము తిందు. ఎలా తింటాడంట? ప్రయాసం. చూడు, మీరు ప్రయాసపడటానికి కారణం ఏంటంటే ఆది మానవుని వలన వచ్చిన శాపం. ప్రయాసం. నువ్వు ఎంత ప్రయాసపడ్డా ఈ భూమి నీకు ముళ్ళు పొదలు, గచ్చ పొదలు నీకు మొలిపిస్తుంది. కష్టము ఎక్కువగా, ఫలితము శూన్యం. శాపం అది. అదే మన పాత జీవితం. కానీ క్రొత్త జీవితం, నూతన సృష్టి ఏంటి తెలిసిన? ఎవరు పోలికలో? చెప్పండి, ఎవరి పోలికలో? స్వరం ఎత్తి చెప్పండి, ఎవరి పోలికలో? దేవుని పోలికగా మనలను దేవుడు క్రీస్తునందు ఏం చేశాడు? సృజించాడు. దీన్ని నవీన స్వభావం. ఇందులో నీతి, యథార్థత, భక్తి, ప్రేమ, క్రీస్తు స్వభావము, క్రీస్తు గుణలక్షణములు, క్రీస్తుకు కలిగిన ప్రతిదీ మనలో ఉంటుంది. ఆయన ఎట్టివాడై ఉన్నాడో, క్రీస్తు భూమిలో ఉన్నప్పుడు ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ భూమి మీద అట్టివారమే. చెప్పండి, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ భూమి మీద లేక ఈ లోకములో అట్టివారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను దేవుని పోలికగా సృజించాడు. క్రీస్తులో దేవుని పోలికగా, దేవుని పోలికగా. యేసు ఎవరు అనగా దేవుని యొక్క అదృశ్య స్వరూపి అంట. యేసు ఎవరంట? అదృశ్య దేవుని స్వరూపి. సో యేసులాగా దేవుడు నిన్ను నన్ను క్రీస్తులో తీసుకొని వచ్చి సృజించాడు. దేవుడే నిన్ను నూతన సృష్టిగా సృజించాడు. అబ్రహాముగా దేవుడే నియమించాడు. షారాగా దేవుడే నియమించాడు. ఇశ్రాయేలుగా దేవుడే నియమించాడు. దేవుడు ఎలా ఒక మనిషిని నియమిస్తాడో వాడు అలాగనే బ్రతుకుతాడు. అర్థమైంది నేను చెప్పింది? యాకోబు తనంతట తాను ఇశ్రాయేలుగా మారలా. అబ్రాము తనంతట తాను అబ్రహాముగా మారలా. షారాయ్ తనంతట తాను షారాగా మారలా. దేవుడు వారిని షారాగా నియమించిన దాని వలన ఆమె అలా మారింది. అబ్రహాముగా దేవుడు నియమించిన దాని వలన అతడు అలా మారాడు. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చిన దాని వలన అతడు మారాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు మనలను దేవుని పోలికగా సృజించాడు గనుక మనము ఎవరిలాగా ఉంటామంట? దేవుళ్ళలాగానే ఉంటాం. కానీ నువ్వు అర్థం చేసుకొని గ్రహించి ప్రాచీన స్వభావమును నువ్వేం చేయాలా? వదులుకోవాలి. అది నీ చేతిలో ఉంది. నీ చేతిలో ఉంది. యేసులాగా ఉండాలా, దేవుళ్ళలాగా ఉండాలా, అది నీ చేతిలో ఉన్నది. అది నీ చేతిలో ఉంది. దేవుడు చెప్పాడు అబ్రహాముతో, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని. ఇప్పటికీ ఈ భూమి మీద అబ్రహాము పిల్లలు ఉన్నారు. స్తోత్రం చెబుదామా? వేరే కుటుంబము ఈ భూమి మీద లేదు. ఒక అబ్రహాము కుటుంబం మాత్రమే నిలిచి ఉన్నది. ఇశ్రాయేలీలందరూ కూడా అబ్రహాము కుటుంబీకులు, అబ్రహాము సంతానము, అబ్రహాము పిల్లలు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనమందరము కూడా ఇప్పుడు ఆ కుటుంబములో ఒకరుగా చేరాము. స్తోత్రం చెప్దామా? సో మనము కూడా ఏమై ఉన్నాం? అబ్రహాము యొక్క పిల్లలు, సంతానం, వారసులం, అనేక జనములకు తండ్రి అన్నాడు కదా. మనం ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఏదో ఒక కులములో పుట్టాం. కానీ మనకు కూడా దేవుడు అబ్రహామును ఏం చేశాడు? తండ్రిగా నియమించాడు. స్తోత్రం చెప్దామా? ఇప్పుడు నువ్వు అబ్రహాము బిడ్డగా జీవించాలనుకుంటున్నావా? ఇశ్రాయేలీలతో సమాన వారసులుగా జీవించాలనుకుంటున్నావా? యూదులతో సమాన పౌరసత్వము కలిగిన వారుగా జీవించాలనుకుంటున్నావా? లేకపోతే నువ్వు ఈ భూమిలో ఏ ఇంట్లో పుట్టావు, ఏ కులములో పుట్టావు, ఏ జాతిలో పుట్టావు, ఏ ప్రదేశంలో పుట్టావు, అలాగనే ఉండాలనుకుంటున్నావా? అది నీ చేతిలో ఉంది. దానికి విలువ లేదు, దానికి బ్యాక్గ్రౌండ్ లేదు. తెలుసా?
కొంతమంది అందులోనే పుట్టి అందులోనే చస్తారు, చరిత్ర ఉండదు వాళ్ళకి. నిన్ను దేవుడు ఒక స్థాయి నుండి మరొక స్థాయిలో తీసుకొచ్చాడు. గొడ్రాలైన శారాయిని అనేక జనములకు తల్లిగా చేశాడు. చూడు, గొడ్రాలైన శారాయిని అనేక జనములకు తల్లిగా దేవుడు నియమించాడు. అప్పుడు గొడ్రాలు అంటే ఒక్క బిడ్డ కూడా కనలేదు. అది మొదటి స్థితి కదా, అది ప్రాచీన స్వభావం, పాత జీవితం అది గొడ్రాలు. తర్వాత ఎటువంటి జీవితం అంట, అనేక జనములకు దేవుడు ఆమెను ఏం చేశాడు? నీ పాత జీవితం దరిద్రము, నీ పాత జీవితం పనికిరానిది, గుర్తింపు లేనిది, విలువ లేనిది. కానీ దేవుడు నిన్ను నన్ను క్రీస్తులోనికి తీసుకొని వచ్చి నూతన సృష్టిగా చేశాడు. క్రీస్తు పోలికలో, దేవుని పోలికగా, క్రీస్తులాగా దేవుడు మనలను సృజించాడు. ఇప్పుడు నువ్వు దేవుళ్లాగా బ్రతకాలనుకుంటున్నావా, లేకపోతే నువ్వు ఏ ఇంట్లో పుట్టి పెరిగినవో ఆ వాతావరణములాగానే ఉండాలనుకో, అది నీ మీద ఆధారపడుతుంది. దాన్ని వదులుకోవాలి, పాత స్వభావం వదులుకోవాలి, పాత జీవితం, పాత అలవాట్లు, పాత బుద్ధులు వదులుకోవాలి. ముగిస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 6:6. మనము ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు, మనము ఇక మీదట పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఏంటంటే చెప్పండి, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా, అనగా యేసుతో కూడా సిలువ వేయబడేనని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావం అంట. నన్ను చూడండి, మనకు తెలియకుండానే దేవుడు సిలువ మీద యేసుతో కూడా వేశాడంట. మన పాత జీవితం, మన పాత స్వభావము యేసుతో కూడా సిలువ వేయబడేను. ఇది బైబిల్ చెప్తుంది. నువ్వు కాదు సిలువ వేసింది, దేవుడే మన పాత స్వభావమును, మన పాపపు జీవితమును యేసుతో కూడా ఏం చేశాడంట? సిలువ వేశాడు. నీకు తెలియకుండా ఇప్పుడు దేవుడు నీకు తెలుపుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీ ప్రాచీన స్వభావం, నీ పాత జీవితం, నీ రోత బ్రతుకు, అర్థమైందా? నీ పాపపు జీవితము దేవుడు యేసుతో కూడా సిలువ వేశాడు. నీ పాపపు జీవితం యేసుతో కూడా సిలువ వేయబడి ఉన్నది. అది మీరు తెలుసుకోవాలి. దేవుడే నీ పాపపు జీవితమును, నీ రోత బ్రతుకును, నీ పాత స్వభావమును, నీ పాత వస్త్రమును సిలువ వేసినప్పుడు నువ్వెందుకు దానిని దాచుకోవాలి? అది అర్థమైంది నేను చెప్పింది. అబద్ధం వస్తుంది, వెంటనే గుర్తు చేసుకో. ఇది ప్రాచీన స్వభావం, నేనేం చెయ్యాలా? వదులుకోవాలా? డబ్బును చూడగానే ఆశ పుట్టుద్ది దోచుకోవాలని. దాన్ని ఏమంటారు? దోచుకునేది కొత్త స్వభావం, పాత స్వభావం. యజమానుని మోసం చేసి డబ్బు తీసుకోవాలనిపిస్తుంది. అది మంచి స్వభావమా, కొత్త స్వభావమా, పాత స్వభావం? వాటన్నిటిని మనం ఏం చెయ్యాలా? వదులుకోవాలా. లెక్కలు అబద్ధం చెప్తూ ఉంటాం, లెక్కలు తారుమారుగా చెప్తూ ఉంటాం డబ్బు కోసం. అది పాత స్వభావమా, క్రొత్త స్వభావమా? అవన్నీ ఇంకా మనలో ఉన్నాయి. వాటిని మనం ఏం చెయ్యాలా? తీసివేయాలా. తీసివేయకపోతే చెడిపోతాం. యేసు అన్నాడు కదా, పాత తిత్తిలో చెప్పండి, కొత్త ద్రాక్ష రసం పోతే రెండు ఏమైపోతుందంట?
పాడైపోతుంది. తిత్తి చినిగిపోతుంది, రసము నేల మీద పడి చెడిపోతుంది. సేమ్ అంతే. నీ ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నది, గుర్తుపెట్టుకో. నీ ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడేనని మనము ఎరుగుదుము. కొలసీలకు రాసిన పత్రిక 3:9. కొలసీలకు రాసిన పత్రిక 3:9. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏంటంట? ఒకనితో ఒకడు. ఎందుకు? అది ఏ స్వభావం? అది ఏ స్వభావం? ప్రాచీన స్వభావం. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరితెగించడం అంటే డైవర్స్ అనమాట. నన్ను చూడు, పరితెగించడం అంటే వద్దు అని వదిలేయటం. అర్థమైందా? ప్రాచీన స్వభావమును పరితెగించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలికగా, అంటే దేవుని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును మనము ధరించుకొని ఉన్నామంట. స్తోత్రం చెప్పండి. మనకు తెలియకుండానే దేవుడు మనకి ఏ స్వభావాన్ని ధరింపజేశాడు? మీరు నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు, కానీ పాత స్వభావం కూడా మీలో ఉంది. దాన్ని ఏం చేయండి? వదిలేయండి. నేను చెప్తున్నాను, నూతనమైన జీవితం మీలో కలగాలి అంటే అది మీ మీదనే ఆధారపడుతుంది. మీ వైపు దేవుడు చూస్తున్నాడు. మీరు అబ్రహాములాగా ఉండాలనుకుంటున్నారా? షారాలాగా ఉండాలనుకుంటున్నారా? ఇశ్రాయేల్లాగా ఉండాలనుకుంటున్నారా? లేక ప్రాచీన స్వభావముగా అబ్రాము అంటే పిల్లలు లేనివాడు, షారాయ్ గొడ్రాలు, యాకోబు మోసగాడు, అలాంటి పాత స్వభావము కలిగిన వారుగా ఉంటే మీకు గుర్తింపు ఉండదు, మీకు ఆశీర్వాదం ఉండదు. అబ్రహాము చూడు, అనేక జనములకు తండ్రి. నా తండ్రి అయిన అబ్రహామును దేవుడైన యెహోవా బహుగా ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. అదే అబ్రహాము యొక్క జీవితం. బహు ఆశీర్వాదం నీకు కలగాలి అంటే ప్రాచీన స్వభావమును మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలా. లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. వినిన ఈ మాటలను బట్టి మన రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణము దేవునికి వందనాలు స్తోత్రములు చెల్లించుదాము. స్తుతించుదాం ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా, స్తోత్రములు. స్తుతించండి దేవుని. ఎంతమందికి రాత్రి అర్థమైంది? ప్రాచీన స్వభావం మనలో ఉన్నంత వరకు దైవాశీర్వాదం మనం చూడలేము. అలాగనే పాత జీవితం, రోత జీవితం అవి మనలో ఉన్నంత వరకు దేవుని ఆశీర్వాదం చూడలేము. బైబిల్ అన్నట్టుగా వాటిని వదులుకొని నూతన స్వభావము అనగా నీతి, యథార్థత, భక్తి కలిగిన వారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును మనం ఏం చేసుకోవాలి? కానీ కొలసీలో దేవుడు మనకు నవీన స్వభావమును ఏం చేశాడంట? ధరించాడు. కానీ పాత స్వభావం తీసివే. అది నీ చేతిలో ఉంది. అది మార్పు అనేది నీకు నువ్వే తీసుకురావాలి. నూతన పరచుము దేవా నాలో అని ఒక పాట కూడా ఉంది కదా. నూతన పరచుము దేవా నా ఎడల. దేవుడు నిన్ను నన్ను క్రీస్తునందు నూతన పరిచాడు. నూతన పరుస్తాడని నేను చెప్పలా, బైబిల్ కూడా చెప్పలా. బైబిల్ ఏమంటుంది తెలిసిన? క్రీస్తు యేసునందు మనము నూతన సృష్టిగా సృజించబడ్డాము. స్తోత్రం చెప్దామా? దేవుడు మిమ్మల్ని సృజించాడంట.
మీరు ఆయన చేతి పని అయి ఉన్నారు. దేవుడు తన చేతులారా మిమ్మల్ని నూతన పరిచాడు. క్రీస్తులో మీరు నూతన పరచబడినారు, నూతన సృష్టి అయి ఉన్నారు. కానీ మీకు తెలియక పాతది వదులుకోవటం లేదు, పట్టుకొని ఉన్నాం. అది ఉన్నంత వరకు నూతనమైనది బయటికి రాదు. నూతనమైనది బయటికి రావాలంటే పాతది మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలా. ప్రార్థన. తండ్రి, రాత్రి అమూల్యమైన మాటలతో మీరు మాట్లాడారు, నీ బిడ్డలు విన్నారు. గ్రహింపును దయచేయండి. ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నూతన స్వభావమును ధరించిన వారుగా దేవుని పోలికలో జీవించుటకు, ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకములో మేమును అట్టివారమై ఉన్నాం, యేసులాగానే మేము ఉన్నామని గ్రహించి యేసులాగా బ్రతుకుటకు సహాయము చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్.